ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, ఎలా ఉన్నారు? మీ ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? తప్పనిసరిగా మనం ఈ డిఎస్సిలోనే జాబ్ కొట్టడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైనా తెలంగాణ అభ్యర్థులైనా మీ యొక్క సంకల్పాన్ని వేడకుండా నిరంతరం శ్రమించాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా మనం పనిచేయాలి. రైట్ ఫ్రెండ్స్, మరి మీ యొక్క సక్సెస్లో కీలకమైనటువంటి విభాగం మరి సోషల్ స్టడీస్ మెథడాలజీ. ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి మరి ఇంపార్టెంట్ బిట్స్ని మనం అనాలిసిస్ చేస్తున్నాం. గత క్లాసెస్లో మనము సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాల నుంచి, సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి నుంచి కొన్ని బిట్స్ని మనం అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ క్లాస్లో మరి బోధనా పద్ధతులు, ముఖ్యంగా ఆధునిక బోధనా పద్ధతుల గురించినటువంటి విషయాన్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని మొదటిసారిగా చూసేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. మరి వాళ్ళు కూడా బెనిఫిట్ పొందే విధంగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, ఈ క్రింది వాడిని జతపరచండి అన్నాడు. మనకి ఎగ్జామినేషన్లో ప్యాటర్న్లో మనకి ఇలాంటి బిట్సే ఎక్కువ అడుగుతుంటాడు. చూడండి, సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, జాతీయ విద్యా విధానం, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అని చెప్పేసి 5 రకాల అంశాలు ఇచ్చాడు. రెండు పక్క 1986, 2005, 1977, 1952, 1964 అండ్ 1984 అని చెప్పేసి ఒక 6 రకాల అంశాలు ఇవ్వడం అనేది జరిగింది. రైట్, మనకి ఇక్కడ తీసుకుంటే సెకండరీ విద్యా కమిషన్ మనకి 1952, అలాగే కొఠారి కమిషన్ 1964 మీకు తెలిసిందే, ఈశ్వరపల్లి కమిటీ 1977, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సో చూడండి, మనకి సెకండరీ విద్యా కమిషన్ A4 ఎక్కడుందో చూడండి, ఇక్కడ వీటిలో ఈ రెండింటిలో A4 అనేది ఉంది కాబట్టి ఈ రెండు డిలీట్ చేసుకోవాలి. మరి ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఏదో దాన్ని బేస్ చేసుకొని ఈ ఉన్నటువంటి ఆప్షన్స్ని డిలీట్ చేయడం అనేది అలవాటు చేస్తుంది. తర్వాత కొఠారి కమిషన్ మరి B5 అనేది ఇక్కడ కూడా ఉంది. అలాగే ఈశ్వరపల్లి కమిటీ C3 అనేది ఇక్కడ కూడా ఉంది. జాతీయ విద్యా విధానం 1986 D1 ఇక్కడ ఉంది, D6 ఉంది. కాబట్టి ఆన్సర్ 2 అనమాట. ఆన్సర్ 2. ఇలాగ అడుగుతుంటాడు బిట్స్. వీటి మీద కొద్దిగా మనము అవగాహన చేసుకోవాలి. మరి ఇయర్స్ అండ్ ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. రైట్ ఫ్రెండ్స్, మరి రెండో బిట్లోకి వెళ్దాం. ఈ కింది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి యొక్క లక్షణం కానిది అన్నాడు. మనకి సాధారణంగా బోధనా పద్ధతులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, అలాగే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అని చెప్పేసి 2 రకాలుగా ఉంటాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటే మరి ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉండి విద్యార్థిని స్తబ్దంగా ఉంచేటువంటి బోధనా పద్ధతుల్ని మరి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటాం. ఇవి ప్రాచీన విద్యా విధానంలో ఎక్కువగా మనకి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉపయోగించేవాళ్ళు. వీటిలో ముఖ్యంగా మనం తీసుకుంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, కథా పద్ధతి, చారిత్రక పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి, ఓకేనా, వనరుల పద్ధతి, ఇలాంటివన్నీ కూడా ఉపన్యాస కేంద్రీకృత బోధనా పద్ధతులుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. మరి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటే మరి మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనల ఆధారంగా మరి విద్యార్థి యొక్క మానసిక సామర్థ్యం ఆధారంగా పాఠ్యాంశాలు బోధించాలనేటువంటి వాళ్ళ పరిశోధనల ఆధారంగా మరి మన బోధనా విధానంలో ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి. 1986 జాతీయ విద్యా విధానం కూడా మొదటిసారిగా మరి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా విధానం స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానంలో విద్యార్థి యాక్టివ్గా ఉంటాడు, ఉపాధ్యాయుడు సలహాదారుడుగా సూచనలు ఇచ్చేవాడుగా ఉంటాడు అనమాట. ఇలాంటి వాటిలో మనం తీసుకుంటే సమస్య పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, చర్చా పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ఓకే, అన్వేషణ పద్ధతి, ఇలాంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. మరి ఈ రోజుల్లో మనకి ఎక్కువగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల గురించి ఎక్కువగా మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి రెండింటి గురించినటువంటి అవగాహన కావాలి. సాంఘిక శాస్త్ర బోధనలో మనకి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉపయోగపడతాయి, అలాగే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి రెండింటి మీద మన అవగాహన పెంచుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, కేంద్రీకృత బోధనా పద్ధతి లక్షణం కానిది అన్నాడు. కానిది ఉపాధ్యాయుడు సమాచారం తెలియజేసేవాడు, కరెక్టే.
విద్యార్థి నిశ్చేష్టుడుగా ఉంటాడు, కరెక్టే. విద్యార్థి విషయాన్ని మళ్ళీ కరెక్టే. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా జరుగుతుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయుడు మాటల ద్వారా విద్యార్థికి బోధన చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల్లో ఉన్నటువంటి అన్ని రకాల జ్ఞానేంద్రియాల వికాసం జరగడానికి అవకాశం అనేది లేదు. కేవలం ఇక్కడ ఎక్కువగా జరిగేటువంటి ఏంటంటే చెవికి ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అనమాట. చెవికి ఎక్కువగా మనకి కొబన్ ప్రకారం మనం తీసుకుంటే చెవి ద్వారా జరిగే అభ్యసనం కేవలం 11% మాత్రమే. అందుకే మనకి సాంఘిక శాస్త్ర బోధనలో కావచ్చు, ఏ బోధనలో అయినా కూడా పాఠశాల స్థాయిలో ఈ యొక్క ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులను ఉపయోగించవద్దని చెప్పేసి విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. సో కాబట్టి జ్ఞానేంద్రియ వికాసం వేటి ద్వారా జరుగుతుంది? ఎక్కువగా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల ద్వారా జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది, కానీ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల ద్వారా జ్ఞానేంద్రియ వికాసం అనేది జరగదు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి తీసుకుంటే ఈ కింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతికి సంబంధించిన అంశములు అన్నాడు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతికి సంబంధించినటువంటి అంశములు. ఉపాధ్యాయుడు తను బోధించిన పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఉపాధ్యాయుడు అన్ని తెలిసిన వాడు, విద్యార్థికి ఏమీ తెలియదు అనేటువంటి భావన ఉపాధ్యాయుల్లో ఉంటుంది. ఉపన్యాస పద్ధతికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యా విధేయుడై ఉంటే విద్యార్థి అధికారం చలాయించేవాడు అన్నాడు. ఉపాధ్యాయుడు విద్యా విధేయుడై ఉంటే విద్యార్థి అధికారం చలాయించేవాడు. ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యా విధేయుడై ఉంటే విద్యార్థి అధికారం చలాయిస్తాడంట. విద్యార్థి ఎలా అధికారం చలాయిస్తాడు? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతిలో అధికారం చలాయించేది ఎవరంటే ఉపాధ్యాయుడు మాత్రమే, విద్యార్థి కాదు. విద్యార్థి విధేయుడై ఉంటాడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం తీసుకుంటే మరి ఏసీడీ అని ఉంది, బీసీడీ ఉంది, ఏబీసీ ఉంది, ఏబిసిడి. కాబట్టి ఏబీసీ అనేది కరెక్ట్ అయిందిగా మనం చెప్పుకోవచ్చు. డి అనేది దీనికి సంబంధం లేనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ మోడల్లో మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్లో బిట్స్ రావడానికి అవకాశం ఉంది. వాటికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. రైట్, మరి 1960 వరకు ఆదర్శ ఉపాధ్యాయుని ఎలా గుర్తించారు? మనకి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ఉపాధ్యాయుని గుర్తించడంలో కూడా మరి ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా ఎన్నో రకాల విధానంలో మార్పు అనేది వచ్చింది. మనకి 1950 to 1960 మధ్య, అలాగే 1960 to 1980 మధ్య, అలాగే 1980 తర్వాత జరిగినటువంటి విధానాలు, ఈ మూడు మనకి ఉపాధ్యాయుడి యొక్క స్వరూప స్వభావాల్లో, ఉపాధ్యాయుని యొక్క పాత్రలో ఎన్నో రకాల మార్పులు అనేవి రావటం జరిగింది. మనకి 1950 to 1960 మధ్య మన ప్రధానంగా ఉపాధ్యాయుని యొక్క తీసుకుంటే, ఉపాధ్యాయుని యొక్క పరిస్థితి తీసుకుంటే, మరి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు అంటే మంచి మూర్తిమత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయుడే ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. అంటే మూర్తిమత్వం ఆదర్శ ఉపాధ్యాయుడు అంటే ఎవరు? అతనిలో మంచి లక్షణాలు ఉండాలి. మూర్తిమత్వం అంటే మనకు తెలుసు కదా, పర్సనాలిటీ, ఇన్నర్ అండ్ అవుటర్ అన్ని రెండు రకాల అంశాలు కలుస్తాయి అన్నమాట. బాహ్యమైనది, అంతర్గతమైన రెండు విషయాలు కలిస్తే పర్సనాలిటీ అవుతుంది. మరి ఈ రెండు రకాల అంశాలని చూడండి, ప్రతిభ ఆధారంగా చూస్తారా, ఉపాధ్యాయుని మూర్తిమత్వం ఆధారంగా చూస్తారా, ఉపాధ్యాయుని బోధన ఆధారంగా, ఉపాధ్యాయుని అర్హతల ఆధారంగా, అంటే ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం ఆధారంగా ఆదర్శ ఉపాధ్యాయుడిని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు మంచి టీచర్ అని చెప్పేసి, అంటే అతను బోధన చేసినా చేయకపోయినా మంచి లక్షణాలు ఉంటే మంచి టీచర్ అని చెప్పేసి మనకు చెప్పేవాళ్ళు. మరి తర్వాత ఏమైంది? 1960 నుంచి 1980 మధ్య ఎన్నో రకాల పరిశోధనలు జరిగినాయి. బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ తీసుకొచ్చాడు, బ్రూనర్ డిస్కవరీ లెర్నింగ్ తీసుకొచ్చాడు. ఓకే, ఇలాగ ఎన్నో రకాల పరిశోధనలు, అన్వేషణాత్మక అభ్యసనము, సాంఘిక అభ్యసనము, ఇంకా ఎన్నో రకాల పరిశోధనలు జరిగి మరి ఇది ఇలా కాదు, మూర్తిమత్వం ద్వారా కాదు విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క ఆదర్శ ఉపాధ్యాయుని తీసుకునేది, మరి ఉపాధ్యాయుడు ఏ విధంగా విద్యార్థులు జ్ఞానాన్ని అందిస్తున్నాడు దాని మీద బేస్ చేసుకోవాలని చెప్పేసి ఆ పరిశోధన ద్వారా తెలిసింది. తర్వాత మనం తీసుకున్నట్లయితే 1980 తర్వాత ఇంకా విద్యా విధానంలో ఎన్నో రకాల మార్పులు అనేవి రావటం అనేది జరిగింది. 1980 తర్వాత మనం తీసుకున్నట్లయితే 1986 జాతీయ విద్యా విధానం వచ్చింది. 1986 జాతీయ విద్యా విధానం వచ్చింది. అలాగే ఎన్సెఫ్ 2000 వచ్చింది, ఎన్సెఫ్ 2005 వచ్చింది, ఆర్టీ యాక్ట్ వచ్చింది, అలాగే ఏపీఎస్ఎఫ్ 2011 వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే విద్యార్థికి అధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని తెలుసుకొని విద్యార్థికి నూతన జ్ఞానాన్ని అందించాలని చెప్పేసి విద్యార్థికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా
సో కాబట్టి 1980 తర్వాత ఉన్నటువంటి ఉపాధ్యాయుని యొక్క ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉంటాడంటే, విద్యార్థి యొక్క స్థాయి తెలుసుకొని బోధించేటువంటి ఉపాధ్యాయుడు, విద్యార్థి యొక్క మానసిక పరిస్థితిని బట్టి బోధించేటువంటి ఉపాధ్యాయుడు, విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని బోధించేటువంటి ఉపాధ్యాయుడే ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా పరిగణించేవాడు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి ఇది 1960 వరకు ఆదర్శ ఉపాధ్యాయుడిగా మూర్తిమత్వం ఆధారంగా చేశాడు. రైట్. సాంఘిక అభ్యసనము, సోషల్ లెర్నింగ్ థియరీ. ఓకే, సోషల్ లెర్నింగ్ సాంఘిక అభ్యసనాన్ని మనకి చెప్పింది ఎవరు? జాన్ పియాజేనా? పియాజే ఏం చెప్పాడు? పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు. హెర్బార్ట్ టీచింగ్ స్టెప్స్ గురించి చెప్పాడు, బోధనా సోపానాల గురించి చెప్పాడు. బ్రూనర్, స్కిన్నర్ క్లాసికల్ కండిషన్ థియరీ, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి చెప్పాడు. సో బ్రూనర్ సాంఘిక అభ్యాసం గురించి చెప్పింది అంటే బ్రూనర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. బండూరా సాంఘిక అభ్యసనాన్ని ప్రతిపాదించిన వారు. ఇక్కడ ఇచ్చినటువంటి యాక్చువల్గా మనకి సాంఘిక అభ్యసనం అంటే మనకి బండూరా వస్తారు. ఇక్కడ బ్రూనర్ కంటే బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ బండూరా వస్తుంది అనమాట. బ్రూనర్ కంటే బండూరా అనేది బ్రూనర్ చెప్పింది ఏంటంటే అన్వేషణాత్మక అభ్యసనం గురించి బ్రూనర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బండూరా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 1960, 1980 మధ్యకాలంలో విద్యార్థుల అభ్యసనం గురించి పరిశోధనలు ముఖ్యంగా కనుక్కున్న విషయాలు ఏంటి? 1960, 1980 మధ్యకాలంలో విద్యార్థుల అభ్యసనం గురించి మనం చెప్పుకున్న 1950 to 60 మధ్య, 60 to 80 మధ్య, 80 తర్వాత ఉన్నటువంటి విధానాల్లో ఏం మార్పులు వచ్చినాయనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. చూడండి, నూతన విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం విద్యార్థులు ఉంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధన ద్వారా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కనుక్కున్నటువంటి విషయాలు ఏంటంటే ఆ పరిశోధనలో విద్యార్థులకు అభ్యసనం సంబంధించి ఏం చెప్పారంటే, నూతన విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం విద్యార్థుల్లో ఉంటుంది. ఉపాధ్యాయుడి విద్యార్థుల్లో సబ్జెక్ట్ పట్ల కుతూహలం పెంపొందించాలి. విద్యార్థుల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలి. విద్యార్థులు తమకు తెలియనటువంటి విషయాలని తెలిసిన విషయాల ద్వారా అభ్యసిస్తారు. ఇది 1960 to 1980 మధ్య వాళ్ళు తెలుసుకున్నటువంటి సైకాలజిస్టులు తెలుసుకున్నటువంటి కొన్ని రకమైనటువంటి విషయాలు. దేనికి సంబంధించి? విద్యార్థుల యొక్క అభ్యసనకు సంబంధించి. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నట్టు అన్ని కరెక్ట్ అయినటువంటి అంశాలే. కాబట్టి ఏసీడీ, బీడీ, ఏబిసిడి, ఏబిసిడి. సో ఏబిసిడి మొత్తం కూడా 1960 to 1980 మధ్యకాలంలో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కనుక్కున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. 1980 తర్వాత బోధన అభ్యసనం గమనించినటువంటి విషయాలు ఏంటి? 1980 తర్వాత బోధన విషయాల్లో మనం 3 విషయాల గురించి డిస్కస్ చేశాం. ఉపాధ్యాయులు విద్యార్థుల మానసిక వికాసం గురించి అవగాహన ఉండాలి. విద్యార్థుల తరగతి గదిలో భాగస్వాములు కావాలి. వారి పూర్వజ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. భావనలు జ్ఞాపికలు బోధించబడవు, నిర్మించబడతాయి. కాన్సెప్ట్స్ అనేవి ఓకే బోధించబడవు, ఓకే అవి నిర్మించబడతాయి అనేటువంటి విధానంతో ముఖ్యంగా మనకు వచ్చినటువంటి నూతనమైనటువంటి విధానం ఏంటంటే నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతము అనేది మనకి అందుబాటులోకి రావడం జరిగింది. నిర్మాణాత్మక అభ్యసన కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ థియరీ అనేటువంటి ఆయన లెవ్ వైగోట్స్కీ అనేటువంటి ఆయన, అలాగే కొంతమంది విద్యావేత్తలు ఈ యొక్క కన్సెప్ట్ లెర్నింగ్ థియరీ అనేటువంటి దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది అనమాట. సో వీళ్ళు ఏమంటారంటే విద్యార్థుల్లో జ్ఞానం అనేది ఉపాధ్యాయుడు బోధించడం ద్వారా కాదు, విద్యార్థులకు కొన్ని రకాల పరిస్థితులు మనం ఏర్పాటు చేసినప్పుడు ఆ జ్ఞానం అనే దాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. The student will construct their own knowledge. పిల్లలు వాళ్ళే జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆల్రెడీ స్టూడెంట్ is having the ability to read the text, to understand the text. వాళ్ళకి చదివేటువంటి సామర్థ్యం ఉంది, అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం ఉంది. దాని గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదు. వాళ్ళు అంతర్గతంగా శక్తులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చదవటానికి అవగాహన చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసినట్లయితే తప్పనిసరిగా విద్యార్థులు మంచిగా రాణించడానికి అవకాశం ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కరెక్ట్. 1980 తర్వాత మరి వాళ్ళు గమనించినటువంటి విషయాలు మొత్తం ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట.
ఇవన్నీ కూడా మనం డెప్త్గా చదవాలి, ఆ కాన్సెప్ట్ని లైన్ టు లైన్ చదవాలి. అందుకే మనం డిఎస్సి అంటే నేను చెప్తూ ఉంటాను, అట్టా టు అట్ట చదవాలి, అట్టా టు అట్ట. ఇవన్నీ కూడా మీరు చదివే పని లేకుండా ఆ యొక్క పని ఏదో మేమే చేసేసి మీకు ప్రాపర్గా నాలెడ్జ్ని ఒక సింప్లిఫై చేసి మీకు ఇస్తూ ఉంటాం అన్నమాట. క్లాసెస్ ఫాలో అవటం ద్వారా మంచి స్కోర్ సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. బిట్స్ ప్రాక్టీస్ కానీ గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డిఎస్సిలో కీలకమైనటువంటి విభాగం మెథడాలజీ. ఏపీలో అయితే 20 మార్క్స్, ఓకే 20+12 అంటే 32 మార్క్స్, టెట్లో 12 ప్లస్ డిఎస్సిలో 20. మరి తెలంగాణ అయితే 16+12 అంటే 28 మార్క్స్, 28 మార్క్స్, 28 మార్క్స్ తెలంగాణ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మనం చదవాలి ఫ్రెండ్స్, ఏ బిట్టు మనకు మిస్ కాకూడదు. బోధనలు విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నాం, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ప్రాధాన్యత ఇచ్చింది జాతీయ విద్య. మొట్టమొదటిసారిగా 1986 జాతీయ విద్యా విధానం ద్వారా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత జాతీయ విద్యాపరంగ చట్టం, దీన్నే ఎన్సెఫ్ 2005 అని చెప్పేసి అంటాం మనం, ఎన్సెఫ్ 2005 అంటాం. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్ఎఫ్ 2011 అని చెప్పేసి అంటాం, ఏపీఎస్ఎఫ్ 2011 ఇవన్నీ. సో ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎన్సెఫ్ 2005 బేస్ చేసుకుని మనం ఏపీఎస్ఎఫ్ 2011 ఫ్రేమ్ చేసుకుంటాం కాబట్టి ఎన్సెఫ్లో ఉన్న అంశాలు ఏపీఎస్ఎఫ్లో ఉంటాయి కాబట్టి ఎన్సెఫ్ ప్రధానంగా విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి గురించి ఫోకస్ చేయడం జరిగింది. విద్యార్థి యొక్క అభివృద్ధి మీద ఎన్సెఫ్ 2005 ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది అనమాట. సో కాబట్టి అన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు ఈ కింది విధానంలో రూపొంది. ఎన్సెఫ్ 2005 అనేది మనకు వచ్చిన తర్వాత ప్రధానంగా మన ఎన్సెఫ్ 2005 గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎస్పాల్ కమిటీ రిపోర్ట్ని మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. లెర్నింగ్ వితౌట్ బర్డెన్, ఓకే, భారం లేని అభ్యసనం, భారం లేని అభ్యసనం, భారరహిత అభ్యసనము, భారరహిత అభ్యసనం. చాలాసార్లు ఎగ్జామినేషన్లో కూడా అడిగాడు ఎస్పాల్ కమిటీ. ఎస్పాల్ ఏమంటారంటే అంతకుముందు అటువంటి ఈ యొక్క బుక్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత పిల్లలకి ఓకే విషయ కాఠిన్యత అనేది చాలా ఎక్కువ ఉంది ఆ పుస్తకాల్లో. తద్వారా పిల్లలు ఓకే జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉండాలి పిల్లల్లో. ఏముండాలండి? జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉండాలి పిల్లల్లో. జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే మన సబ్జెక్ట్ని పిల్లవాడు జాయ్ఫుల్గా ఎంజాయ్గా నేర్చుకోవాలి. అలాంటి పరిస్థితి అనేది ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లల్లో లేదు. ఆ హ్యాపీనెస్ అనేది పిల్లలు లేదు ఆ టెక్స్ట్ బుక్ చదవటం ద్వారా అని చెప్పేసి ఈ ప్రొఫెసర్ యశ్పాల్ గమనించేసి మనకు ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షుడిగా ఎన్సెఫ్ 2005ని మరి కమిటీని ఫార్మేషన్ చేయడం జరిగింది. ఓకే, మరి ఎన్సెఫ్ 2005 బేస్ చేసుకుని మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా మారటం అనేది కూడా జరిగింది. రైట్, అయితే ఈ టెక్స్ట్ బుక్స్ మారే క్రమంలో ముఖ్యంగా మనకి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల విషయంలోకి వస్తే మనం మామూలుగా మనకి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి సాంఘిక శాస్త్రంలో జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఉంటాయి. అంతకుముందు టెక్స్ట్ బుక్లు మనం తీసుకుంటే జాగ్రఫీ కొన్ని పేజీలు, హిస్టరీ కొన్ని పేజీలు, సివిక్స్ కొన్ని పేజీలు, ఎకనామిక్స్ కొన్ని పేజీలు ఉన్నాయి. కానీ మనకి మరి అమెరికాలో 1960లో సాంఘిక శాస్త్రం ఏర్పాటు చేసినప్పుడు అమెరికాలో సమైక్య విధానంలో సాంఘిక శాస్త్రం ఏర్పాటు చేశారు. సాంఘిక శాస్త్రం వ్యవహారిక సత్తవాదం నుంచి వచ్చింది. వ్యవహారిక సత్తవాదులు కూడా ఇంటిగ్రేటెడ్ మెథడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. 1952లో సెకండరీ విద్యా కమిషన్ భారతదేశంలో సాంఘిక శాస్త్రం ఏర్పాటు చేసే క్రమంలో సమైక్య విధానాన్ని ప్రవేశపెట్టమని చెప్పింది. 1964 కొఠారి కమిషన్ సమైక్య విధానంలో ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వమని చెప్పింది. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రస్తావన చేసినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా సమైక్య విధానం అనే దాన్ని కరెక్ట్గా మనం ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాం. ఈ విషయాన్ని ఎన్సెఫ్ 2005 గమనించి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల నిర్మాణంలో కొన్ని మార్పులు అనేవి రావాలని చెప్పేసి ఎన్సెఫ్ 2005 గమనించి ఏం చేశారంటే ఈ యొక్క సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా 6, 7, 8 తరగతుల్లో పాఠ్యపుస్తకాలు ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేయడం. ముఖ్యంగా సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ముఖ్యంగా 6 రకాల ఇతివృత్తాలు అనేవి ఉంటాయి. 6 రకాల భూమి, వైవిధ్యమైన ఉత్పత్తి, వినిమయము, ఓకే, అలాగే మతం, సమాజం, ఓకే, ఇలాంటి దాదాపుగా ఒక ఆర్థిక అసమానతలు, ఇలా 6 రకాల ఇతివృత్తాలు అనేవి ఉంటాయి అనమాట. అంతకుముందు టెక్స్ట్ బుక్లు ఇతివృత్తాలను బేస్ చేసుకునే మనకి ఈ టెక్స్ట్ బుక్స్ ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది. 6 రకాల ఇతివృత్తాలు ఉంటాయి. సో కాబట్టి 6, 7, 8 తరగతుల్లో ముఖ్యంగా ఏం ఫాలో అయ్యారంటే ఇతివృత్తాల ఆధారంగా
టెక్స్ట్ బుక్ ఫార్మేషన్ చేయడం ఫాలో అయ్యారు. తర్వాత 9, 10 తరగతుల్లో మనం తీసుకున్నట్లయితే శీర్షిక పద్ధతి అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. శీర్షిక పద్ధతి అంటే ఏ పాఠానికి ఆ పాఠం సపరేట్గా ఉంటుందన్నమాట. 9, 10 తరగతులు తీసుకుంటే లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అట్లా ఉంటాయి. మరి 6, 7 తరగతుల్లో తీసుకుంటే భూమి వైవిధ్యం కింద కొన్ని, ఉత్పత్తి విలువైన జీవనాధారాల కింద కొన్ని, ఓకేనా, రాజకీయ వ్యవస్థల అసమానతల కింద కొన్ని, మతం సమాజం కింద కొన్ని, ఓకే, ఇలాగా లెసన్స్ అనేవి ఒక్కొక్క ఏరియా కింద ఉంటాయి. ఆ ఏరియాని మనం ఏమంటామంటే ఇతివృత్తం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో మనం థీమ్ అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో కాబట్టి ఇక్కడ చూడండి, పాఠ్యాంశాల ఆధారంగానా తప్పు, భూగోళం, చరిత్ర, పౌరాణిక శాస్త్రం విడివిడిగానా, ఎంతమంది విడివిడిగా ఉన్నాయి కదా, అవి ఉండకూడదనే కదా చెప్పింది ఇక్కడ, భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రాల ఆధారంగా. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇతివృత్తాల ఆధారంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ అనేవి ఫార్మేషన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 10వ చూద్దాం. ప్రస్తుత ఆధునిక బోధనా విధానంలో తరగతి గదిలో ఉపాధ్యాయులు అనుసరించవలసినటువంటి విధానాలు. ప్రస్తుత ఆధునిక బోధనా విధానం ఇంకా మనకి ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్సెప్ అంటే మనకి ఎన్సెప్ 2005 ఏదైతే ఉందో, ఎన్సెప్ 2005 ఏదైతే ఉందో, ఈ ఎన్సెప్ 2005 కావచ్చు, ఎన్సెప్ 2005 కావచ్చు, అలాగే మనకి ఎన్సెప్ 2005 ప్రధానంగా దేని మీద ఏర్పడింది, నిర్మాణాత్మక అభ్యసనము. నిర్మాణాత్మక అభ్యసనం ఎన్సెప్ 2005 దేని బేస్ చేసుకుని ఏర్పడింది, నిర్మాణాత్మక అభ్యసనం బేస్ చేసుకుని ఏర్పడింది. ఈ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్లో ఏం చెప్తున్నారు, పిల్లవాడికి మనం పాఠ్యాంశాలు బోధించాల్సినటువంటి పని లేదు. అందుకే ఎన్సెప్ 2005 ఏం చెప్తుందంటే, ఉపాధ్యాయుడి పాత్రను ఏం చెప్తుందంటే, ఓకే, ఫెసిలిటేటర్ అని చెప్తున్నాడు. ఫెసిలిటేటర్ అంటే సౌకర్యకర్త. ఉపాధ్యాయుడు అనేవాడు ఎవరు, ఒక సౌకర్యకర్త అని చెప్పేసి చెప్పారు అనమాట. ఉపాధ్యాయుడు ఒక సౌకర్యకర్త, ఫెసిలిటేటర్ అని చెప్పేసి చెప్పారు. ఒకసారి డిఎస్ ఎన్సెప్ 2005 ప్రకారం ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏంటంటే, మరి ఉపాధ్యాయుడా లేక మరి అతను సలహాలు ఇచ్చేవాడా, ఇలా అడగడం జరిగింది. ఇది సౌకర్యకర్త అంటుంది. ఫెసిలిటేటర్ సౌకర్యకర్త, ఉపాధ్యాయుని యొక్క పాత్ర సౌకర్యకర్తగా మారింది. రైట్, ఇక్కడే క్వశ్చన్ ఏంటంటే ఆధునిక బోధనా విధానాలు. ఈ ఆధునిక బోధనా విధానాలు అనేవి దేని బేస్ చేసుకుని అంటే కన్సెప్ట్ లెర్నింగ్ బేస్ చేసుకుని ఉన్నాయి అన్నమాట. ఏంటి ఆధునిక బోధనా విధానాలు, బ్రెయిన్ స్టార్మింగ్ కావచ్చు, లేకపోతే భాగస్వామ్య అభ్యాసం కావచ్చు, కోఆపరేట్ లెర్నింగ్ కావచ్చు, కొలాబరేట్ లెర్నింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కావచ్చు, ఇలాంటి డిస్కషన్ మెథడ్ కావచ్చు, కృత్యాధార పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా ఓకే న్యూ టీచింగ్ మెథడ్స్ అనమాట. దేని బేస్ చేసుకుని అకార్డింగ్ టు ఎన్సెప్ ఎప్పుడైతే మన కరికులం మారుతూ ఉంటుందో మన టీచింగ్ మెథడ్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, 1986 ముందేమో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. 1986 నుంచేమో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, ఎన్సెప్ 2005 ప్రకారం ప్రజెంట్ ఉన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర విశ్లేషణల ఆధారంగా ఏం చెప్పారు అంటే, ఓకే, విద్యార్థికి మనం ఏది బోధించాల్సిన పని లేదు. దే ఆర్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు రీడ్ ద కాంటెక్స్ట్, టు రీడ్ ద టెక్స్ట్ అండ్ టు అండర్స్టాండ్ ద టెక్స్ట్. ఓకేనా, వాడే చదువుకుని అర్థం చేసుకునే సామర్థ్యం వాడికి ఇంటర్నల్గా ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే దానికి సంబంధించినటువంటి వస్తువులను కొన్ని ప్రొవైడ్ చేస్తే వాడే అర్థం చేసుకుంటూ చదువుకుంటాడు అని చెప్పేసి. అయితే తరగతిలో ఉపాధ్యాయులు అనుసరించాల్సిన విధానం ఏ విధానం అనుసరించు, మైండ్ మ్యాపింగ్, మేధో మదనం, సెమినార్, క్షేత్ర పర్యటనలు, క్విజ్, ఏకపాత్రాభినయం, పాత్రధారణ, పైవన్నీ ఇవన్నీ కూడా మనము ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో మనం అనుసరించాల్సినటువంటి విధానాలు. ఓకేనా, అంతకుముందు మనం ఉపయోగించాం ఉపన్యాస ప్రశ్న పద్ధతి ఇలాంటివన్నీ ఉపయోగించాం. కానీ ఇప్పుడు వాటికి అంత ఇంపార్టెన్స్ తగ్గింది. దేనికి అనుగుణంగా తగ్గిందంటే సైకాలజిస్టులు చేసిన పరిశోధన ఆధారంగా వాళ్ళు కనుక్కున్నటువంటి నూతన విషయాల ఆధారంగా తగ్గింది. ఇప్పుడు ఓకే, ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి మనము విద్యార్థులు వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం కనుక్కునే విధంగా మనం ప్లాన్ చేయాలి. మైండ్ మ్యాపింగ్ క్లాస్ రూమ్లో ఫస్ట్ మనం మైండ్ మ్యాపింగ్ చేయాలి. లెసన్ రాబట్టాలంటే అంతకుముందు మన క్వశ్చన్లు అడిగేవాళ్ళం, ఇప్పుడు మనం మైండ్ మ్యాపింగ్ చేయాలి. పాఠం అయిపోయిన తర్వాత మైండ్ మ్యాపింగ్ చేయాలి. విద్యార్థుల నుంచే ఆన్సర్లు రాబట్టడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నం చేయాలి. మేధో మదనం చేయాలి. క్విజెస్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా రైట్. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆధునిక బోధనా విధానాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని
ప్రాచీన తత్వవేత్త అమలుపరిచిన విధానం నుంచి ఏ తత్వవేత్త అమలుపరిచిన విధానం గురించి తీసుకున్నారని చెప్పేసి ప్రధానంగా అడగటం జరిగింది. ఈ నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అనేటువంటి దాన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎవరు చేసినటువంటి విధానం ఆధారంగా తీసుకున్నారని చెప్పేసి అడగటం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇక్కడ జాన్ డూయా, అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో. దీన్ని అరిస్టాటిల్ వాదం నుంచి తీసుకోవడం జరిగింది. దేని నుంచి? అరిస్టాటిల్ వాదం నుంచి తీసుకోవడం జరిగింది. సారీ, ఇక్కడ సోక్రటీస్ వాదం నుంచి తీసుకోవడం. ఏంటి సోక్రటీస్ ఏం చెప్తున్నాడు అంటే, ఏదైనా ఎక్కువగా ప్రశ్న సమాధాన పద్ధతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆయన. ఎవరన్నా సోక్రటీస్ దగ్గరకు వచ్చి సోక్రటీస్ దగ్గరకు వచ్చి ఏదైనా విషయం తెలుసుకోవాలంటే అతనికి ఎంత తెలుసో ముందు తెలుసుకుంటాను అనమాట. అలాగే మనం కూడా విద్యార్థికి పాఠ్యాంశం బోధించినప్పుడు విద్యార్థికి ఎంత తెలుసో అది తెలుసుకొని తెలియాల్సిన విషయాన్ని మనం చెప్పాలి. అంతేగాని వాడికి ఏం తెలియదు అనేటువంటి భావనలో మనం బోధించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మనోవిజ్ఞాన శాస్త్రంలో చెప్పినటువంటి విషయం అనమాట. కాబట్టి సోక్రటీస్ వాదం. ప్లేటో గురించి తెలుసు కదా, రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాశాడని చెప్పేసి మనం తెలుసు. ప్లేటో విద్యార్థి యొక్క శారీరక మానసిక అభివృద్ధి దోహదం చేస్తుందని చెప్పేసి ప్లేటో చెప్పడం జరిగింది. మన మెథడాలజీ పరంగా మనం తీసుకుంటే అరిస్టాటిల్ మానవుడు మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని చెప్పాడు. జాన్ డూయి వ్యవహారిక సత్తావాదం గురించి చెప్పడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతానికి సంబంధించిన వారు కాన్సెప్ట్ లెర్నింగ్ అనే దాన్ని ఎవరు దీన్ని అసలు బేసిక్గా తీసుకొచ్చిన వాళ్ళు అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి జాన్ డూయి, పియాజే, మాంటిసోరీ, డేవిడ్ హెస్బెల్, లేవ్ వైగోటస్కీ, బ్రోస్ పై వారందరూ కూడా వీళ్ళందరూ కూడా కాన్సెప్ట్ లెర్నింగ్లో వర్క్ చేసినటువంటి వ్యక్తులు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎవరు? జాన్ డూయి, పియాజే, మాంటిసోరీ, డేవిడ్ హెస్బెల్, లేవ్ వైగోటస్కీ, బ్రోస్ పై వారందరూ ఈ యొక్క కాన్సెప్ట్ లెర్నింగ్లో వర్క్ చేసిన వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నిర్మాణాత్మక అభ్యాసం ఉపగమాన్ని